శంతను మహారాజు వివాహాన్ని ఆయన కొడుకు భీష్ముడు మత్స్యకన్య సత్యవతితో జరిపించాక వారికి సంతానం కలిగిన తర్వాత శంతను మరణించాడు. పెద్ద కొడుకు చిత్రాంగదుడు వివాహం కాకుండా మరణించాడు. విచిత్రవీర్యుడికి అంబిక అంబాలికలతో వివాహమైనప్పటికీ కొంతకాలం రాజ్యం చేసి సంతతి లేకుండానే మరణించాడు. వంశం నశించిపోతుందని సత్యవతి భీష్ముణ్ణి వితంతువులైన కోడళ్లని వివాహం చేసుకోమని కోరింది. కాని భీష్ముడు తాను బ్రహ్మచర్యానికి కట్టుబడి ఉంటానన్నాడు. ఇక తప్పనిసరి పరిస్థితిలో సత్యవతి భీష్ముణ్ణి సంప్రదించి తనకు పరాశరుని వల్ల జన్మించిన వ్యాసుణ్ణి పిలిచి వంశాన్ని నిలపమని చెప్పి వ్యాస మహర్షిని అంగీకరింపజేసింది. అంబికకు వ్యాసుడి వలన ధృతరాష్ట్రుడు పుట్టాడు. అతను పుట్టుగ్రుట్టివాడు. అంబాలికకు వ్యాసుడి వలన పాండురాజు పుట్టాడు. అతనికి రక్తహీనత ఉంది. కాబట్టి సత్యవతి ఉత్తమ పుత్రుడి కోసం కోరగా దాసికి వ్యాసుడి వలన విదురుడు జన్మించాడు అని చెప్పుకున్నాం కదా. అయితే పుట్టిన ముగ్గురు పిల్లల్లో విదురుణ్ణి బాల్యంలోనే రాజుకి ప్రధానమంత్రిగా భీష్ముడు నియమించాడు. విదురుణ్ణి మహాత్ముడని, ధర్మశాస్త్రాలు తెలిసినవాడని అంటారు. అతని గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. పూర్వం ముల్లోకాలపై ఆధిపత్యం కోసం దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగింది. దేవతలకు వేదాంగాలు చదివిన మహాబుద్ధి కలిగిన బృహస్పతి గురువు. అలాగే రాక్షసులు శుక్రాచార్యుడి బుద్ధి కుశలతపైన ఆధారపడేవారు. శుక్రాచార్యుడికి చనిపోయిన వారిని బతికించగల సంజీవని విద్య ఆయన వద్ద ఉంది. అందువల్ల దేవతలకు రాక్షసులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో చనిపోయిన రాక్షసులు తిరిగి బతకడం, మళ్లీ యుద్ధంలో పాల్గొనడం జరిగేది. దేవతలకు ఇలాంటి సంజీవిని లేనందువల్ల శత్రువులైన రాక్షసులతో ఎడతెగని యుద్ధం చేయాల్సి వస్తోంది. దేవతలు నష్టపోతున్నారు. దేవతలు బృహస్పతి కుమారుడైన కచుడి వద్దకు వెళ్లి సహాయం కోరారు. కచుడు శుక్రాచార్యుణ్ణి ఆశ్రయించి అతన్ని శిష్యుణ్ణి చేసుకోమని వేడుకున్నాడు. శుక్రాచార్యుడు సంజీవిని రహస్యాన్ని తెలుసుకోవాలన్నది అతని లక్ష్యం. శుక్రాచార్యుడు అంగీకరించి కచుడితో, నీవు అంగీరస ఋషి మనుమడివి, బృహస్పతి కుమారుడివి, నిన్ను శిష్యుడిగా స్వీకరించాను అన్నాడు. కచుడు శుక్రాచార్యుడికి శాస్త్రోక్తంగా శుశ్రూష చేస్తూ, గురువుగారి గృహ సంబంధ కార్యాలు చేస్తూ ఎన్నో ఏళ్లు విద్యను అభ్యసించాడు. శుక్రాచార్యుడికి దేవయాని అనే కుమార్తె ఉంది. ఆమెపై తండ్రికి ఎనలేని ప్రేమ ఉంది. కచుడు తనకు వీలున్నప్పుడు దేవయానిని ఆటపాటలతో, సంభాషణలతో సంతోషపరుస్తూ ఆమె ప్రేమకు పాత్రుడయ్యాడు. అయితే కచుడు తన బ్రహ్మచర్య నియమాన్ని మీరలేదు. ఈ విషయం తెలుసుకున్న రాక్షసులు అప్రమత్తమయ్యారు. ఒకనాడు కచుడు తన గురువుగారి పశువులను మేపుతుండగా రాక్షసుల అతన్ని ముక్కలు ముక్కలుగా నరికి వాటిని కుక్కలకు ఆహారంగా వేశారు. సాయంత్రం పశువులే ఇంటికి తిరిగి వచ్చాయి. కచుడు రాని విషయాన్ని గమనించిన దేవయాని ఆందోళన చెంది తండ్రి వద్దకు వెళ్ళింది. చనిపోయి మాంసం ముద్దలుగా మారి కుక్కలకు ఆహారమైన కచుణ్ణి శుక్రాచార్యుడు సంజీవని విద్యతో తిరిగి బతికించాడు. కచుడు నవ్వుతూ గురువుగారికి నమస్కరించాడు. ఇంటికి రావడం ఎందుకు ఆలస్యమైందని దేవయాని అడిగింది. రాక్షసులు చంపేశారని కచుడు చెప్పాడు. మరొకనాడు కచుడు దేవయాని కోసం పువ్వులను కోస్తుండగా రాక్షసులు అతడిపై పడి చంపేసి ఆ శరీరాన్ని ముద్దగా నూరి సముద్రంలో కలిపేశారు. ఎంతకాలమైనా కచుడు ఇంటికి రాకపోవడంతో దేవయాని తండ్రితో మొరపెట్టుకుంది. శుక్రాచార్యుడు తిరిగి సంజీవని విద్యతో కచుణ్ణి సజీవుణ్ణి చేసి జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నాడు. మూడోసారి కూడా కచుణ్ణి రాక్షసులు చంపేసి అతడి శరీరాన్ని దహనం చేసి ఆ బూడిదను సారాలో కలిపేసి తాగడానికి శుక్రాచార్యుడికిచ్చారు. పశువులు కచుడు లేకుండానే ఇంటికి వచ్చాయి. మళ్లీ దేవయాని తండ్రి వద్దకు వెళ్ళింది. శుక్రుడు కుమార్తెను ఓదార్చి, మరణమనేది ప్రతి జీవికి సహజంగా సంభవించేదే, ఈ విషయంలో చింతించడం తగదు అన్నాడు. దేవయాని కచుణ్ణి ప్రేమించిన కారణంగా వియోగ బాధలో ఉన్నానని తండ్రితో చెప్పింది. శుక్రాచార్యుడు తన కుమార్తె స్థితి చూసి రాక్షసుల వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం చెందాడు. బ్రహ్మహత్య చేసిన రాక్షసుల జీవితం చెడిపోతుందని భావించి సంజీవిని విద్యను ఉపయోగించి కచుణ్ణి ఆహూయం చేశాడు. కాని కచుడి శరీర బూడిద సారాతో కలపబడి శుక్రాచార్యుడి ఉదరంలో ఉండడంతో బయటికి వచ్చేందుకు వీల్లేకపోయింది. జరిగిన విషయమంతా తెలుసుకుని దేవయానితో, కచుడు జీవించాలంటే నా పొట్ట చీల్చుకుని బయటికి రావాలి, అంటే నా మృతి తప్పదు అన్నాడు. దేవయాని ఏడుస్తూ, అయ్యో, మీ ఇద్దరిలో ఎవరు మరణించినా నేను జీవించను అంది. శుక్రాచార్యుడు ఆలోచించి కచుడితో, ఓ బృహస్పతి కుమారుడా, నీవు నా వద్దకు ఏ ఉద్దేశంతో వచ్చావో
నిశ్చయంగా నీ కోరిక నెరవేరినట్లే. నీవు నా పొట్టను చీల్చుకుని వచ్చినప్పుడు నేను చనిపోతాను. ఆ తర్వాత నన్ను బతికించడానికి గాను నీకు సంజీవని విద్యను ఉపదేశిస్తాను. తర్వాత నన్ను సజీవుణ్ణి చెయ్యి అని చెప్పి తన పొట్టలో ఉన్న కచుడికి సంజీవని విద్యను ఉపదేశించాడు. కచుడు తక్షణమే మేఘాలు విడివడ్డ చంద్రునిలా ప్రకాశిస్తూ బయటికి వచ్చి శరీరమంతా చీలికలైన శుక్రాచార్యుణ్ణి బతికించాడు. మరికొన్ని సంవత్సరాలు కచుడు గురుభక్తితో శుక్రాచార్యుడి వద్ద శిష్యరికం చేశాడు. విద్యాకాలం పూర్తయ్యాక దేవలోకం వెళ్లాలని గురువుగారి వద్ద సెలవు తీసుకోవాలనుకున్నాడు. అంతలో దేవయానికి తనపై ప్రేమ ఉందని తెలుసుకుని, ఓ నారీరత్నమా, నీవు నా గురువుగారి కుమార్తెవైనందువల్ల నిరంతరం నా మర్యాదకు నోచుకున్నావు. నీ తండ్రి గర్భాన్ని చీల్చుకుని బయటికి రావడం వల్ల నేను బతికాను. కనుక నేను నీకు సోదరుడను. పెళ్లాడమని నీవు నన్నడగడం సరికాదు అన్నాడు. అందుకు దేవయాని, నీవు బృహస్పతి కుమారుడవు గాని నా తండ్రి కుమారుడవు కావు. నిన్ను నా తండ్రి బతికించిన కారణం నేను నిన్ను ప్రేమించడమే. నిశ్చయంగా నిరంతరంగా ప్రేమిస్తూ ఎప్పటికైనా నీవే నా భర్తవు కాగలవని ఆశిస్తున్నాను. మాయలు మర్మాలు తెలియని దాన్ని, నీ పట్ల మిక్కిలి మక్కువ ఉన్నదాన్ని. నన్ను నీవు విడిచిపెట్టడం సరికాదు అని వేడుకుంది. అందుకు కచుడు, అధర్మ మార్గాన ప్రవేశించడానికి నన్ను ప్రోత్సహించకు. నీవు సౌందర్యవతివి, కోపంలోనూ ఎంతో ప్రకాశిస్తున్నావు. కాని నేను నీకు సోదరుణ్ణే. దయచేసి నాకు వీడ్కోలివ్వు. నిత్యము నిరంతరము నా గురువైన శుక్రాచార్యుణ్ణి పూజిస్తూ ఉండు, సేవ చేస్తూ ఉండు అంటూ కచుడు మెల్లగా అక్కడ్నుండి దేవతల రాజైన ఇంద్రలోకానికి బయలుదేరాడు. శుక్రాచార్యుడు తన కుమార్తెను ఓదార్చాడు. ఒకానొక రోజు సాయం సమయాన ఉద్యానవన విహారంతో అలసిపోయిన రాక్షసరాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ నిర్మలంగా పారుతున్న సెలయేటి వద్దకు వచ్చి అక్కడ దేవయానితో కొందరు వారి వస్త్రాలు ఒడ్డున ఉంచి స్నానం చేయడం చూసి వారితో కలిసింది. ఇంతలో గాలి వచ్చి వారి వస్త్రాలన్నీ కలిసిపోయి కుప్పగా పడిపోయాయి. స్నానాలైన తర్వాత పొరపాటున శర్మిష్ఠ దేవయాని వస్త్రాలను ధరించింది. దీంతో దేవయాని తనలో నొచ్చుకుంటూ పైకి శిష్యుని కుమార్తె గురుపుత్రిక దుస్తుల్ని ధరించడం చాలా పొరపాటు అని శర్మిష్ఠతో అంది. దేవయాని ఈ మాటలు హాస్యంగా అన్నప్పటికీ శర్మిష్ఠ కోపంతో తాను రాజకుమార్తె అనే అహంభావంతో, నీ తండ్రి శుక్రాచార్యులు ప్రతిదినమూ రాక్షసరాజైన నా తండ్రి పట్ల గౌరవంతో తలవంచుకుంటాడని నీకు తెలియదా? నేను నలుగురికి సగర్వంగా దానధర్మాలు చేసే క్షత్రియ కన్యను. నీవు అన్నమో ముష్టో ఎత్తుకుని జీవించే జాతికి చెందిందాన్వి అంటూ దేవయాని చెంప మీద దెబ్బకొట్టి అక్కడే ఉన్న పాడుపడిన బావిలోకి తోసింది. రాక్షస కన్యలు దేవయాని మరణించిందని తల్చి ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ నూతిలో నీరు లేకపోవడంతో ఆమెకు ప్రాణహాని కలగలేదు. కాని అపాయస్థితికి వెళ్ళింది. నూతి గోడలపై పాకడానికి వీలులేని విధంగా దాని గోడలు ఎత్తుగా నిలువుగా ఉన్నాయి. భరతవంశానికి చెందిన యయాతి చక్రవర్తి ఆ అడవిలో వేటాడుతూ దాహం తీర్చుకోవడానికి అదే నూతి వద్దకు వచ్చాడు. తొంగి చూసి ఏదో ఉన్నట్టు పరిశీలించగా ఓ సుందరి కనిపించింది. నేను శుక్రాచార్యుని కుమార్తెను. నేను నూతిలో పడిన విషయం నా తండ్రికి తెలియదు. నన్ను పైకి తీయండి అంటూ 2 చేతులను పైకెత్తిన దేవయానిని యయాతి పైకి తీశాడు. దేవయాని శర్మిష్ఠ చేష్టలు, తనపై దూషణలు గుర్తు చేసుకుని పట్టణానికి తిరిగి వెళ్లడానికి ఇష్టపడలేదు. యయాతితో, రాజా, నీవొక కన్యకు ప్రాణదానం చేశావు. నీవు తప్పకుండా నన్ను పెళ్లి చేసుకోవాలి. నీవు నాకు అన్ని విధాలా తగినవాడవని తోచింది అంది. దానికి యయాతి, ఓ చిన్నదానా, నేనొక క్షత్రియుణ్ణి, నీవు బ్రాహ్మణ కన్యవు. నిన్నెలా వివాహం చేసుకుంటాను? ఒక క్షత్రియ యువతి ఓ బ్రాహ్మణ యువకుణ్ణి వివాహం చేసుకోవచ్చు. కాని బ్రాహ్మణ యువతిని క్షత్రియ యువకుడు పెళ్లి చేసుకోవడం అన్నది లేదు కదా. ప్రపంచానికే ఉపదేశం చేయగల ప్రజ్ఞాదురంధరుడైన శుక్రాచార్యుల వారి కుమార్తె వంటున్నావు. ఇంటికి వెళ్ళు అని యయాతి తన రాజధానికి బయలుదేరాడు. శుక్రుడు దేవయాని ఇంకా ఇంటికి రాకపోవడంతో ఆమెను వెతికేందుకు ఒక సేవకురాల్ని పంపాడు. ఆమె వెతికి దేవయానిని ఒక చెట్టు కింద కూర్చుని ఉండడం చూసింది. దేవయాని సేవకురాలితో, చలి, వృషపర్యుని పట్టణంలో నేను కాలు పెట్టను అంటూ ఆమెను తండ్రి శుక్రుడి వద్దకు పంపింది. కుమార్తె మనస్థితి శుక్రుడు ఖిన్నుడై వెంటనే ఆమె ఉన్న ప్రదేశానికి వెళ్లాడు. దేవయాని జరిగింది వివరించి ఏడ్చింది. శుక్రాచార్యుడు గంభీరంగా, ఓ దేవయాని, నీవు సభల్లో రాజుల కీర్తి పాడుకొని జీవించేవాడి కూతురువి కాదు. నీ తండ్రి ఇతరులను పొగుడుతూ బతికేవాడు అస్సలే కాదు. దేవతల రాజు ఇంద్రుడికి ఈ సంగతి తెలుసు. నా గొప్పతనం గురించి నేను చెప్పాల్సిన పనిలేదు.
నీవు కుటుంబానికి గౌరవం సంపాదించగల స్త్రీలలో మణిపూసవు. ఇతరుల నిందలను ఓర్పులతో సహించి ఉన్నవాడే ప్రపంచాన్ని జయిస్తాడు. మాట వినని రథాస్వాలను ఓర్పుతో లొంగదీసుకునేవాడే రథసారథి అవుతాడు. అంతేగాని నిమిత్తమాత్రం కళ్ళెం పట్టుకుని గుర్రం ఎక్కడికెళ్తే తానూ అక్కడికే వెళ్లేవాడు రథసారథి కాదు. కోపం అణచుకుని కార్యాన్ని సాధించాలి. నూరేళ్లు బతికిన వాడికంటే క్రోధం చెందనివాడే గొప్పవాడు. కోపం చూపేవారికి స్నేహితులు, సోదరులు, భార్యాపిల్లలు దూరమవుతారు. ధర్మం, సత్యం తనను విడిచిపోతాయి. ఓపిక పట్టు, ఇంటికి వెళ్దాం పద అన్నాడు. ఇదే విషయం చెప్పేందుకు నన్నయ్య గారి పద్యం ఇది. క్రోధమతపముం జరచున్ గ్రోధమయణిమాదులైన గుణముల బాపుం గ్రోధమధర్మక్రియలకు బాధయగుం గ్రోధిగాదపస్వికి జన్నే. అంటే కోపమే తపస్సును చెడగొడుతుంది. కోపమే అణిమ, లఘిమ మొదలైన అష్టసిద్ధులను పోగొడుతుంది. కోపమే ధర్మంతో కూడిన కార్యాలకు బాధ కలిగిస్తుంది. కావున తపస్సు చేసే మునికి కోపం కలవాడవడం తగునా? తగనే తగదు. దేవయాని, మీరు వివరించిన ఈ మాటలను అర్థం చేసుకుని మంచి ధర్మాలు నిర్వర్తించే వయసు నాకుంది. కాని మాన మర్యాదలు తెలియని జనంతో జీవించడమెలా? తన కుటుంబాన్ని నిందించే ఇతరులతో బుద్ధిమంతులు కలిసుండగలరా? వృషపర్వుడి కూతురి నిందా వాక్యాలు నా హృదయాన్ని మండిస్తున్నాయి. ఆయుధాల వల్ల ఏర్పడిన గాయాలైనా కొంతకాలానికి మానతాయి. కాని నిందాపూర్వక మాటలు చేసిన గాయాలు జీవితాంతం అలాగే ఉంటాయి అంది. శుక్రాచార్యుడు వృషపర్వుడి వద్దకు వెళ్లి తీక్షణంగా చూసి, ఓ రాజా, ఒకానొకడి పాప ఫలితం వెంటనే కనపడకపోయినా ఆ చెడు ఫలితం ప్రజ్వరిల్లి అతడి ఐశ్వర్యం సమూలంగా నాశనమవుతుంది. బృహస్పతి కుమారుడు కచుడు బ్రహ్మచారి. అతడు తన ఇంద్రియాలను జయించాడు. నీ అనుచరులు అతన్ని చంపాలని ప్రయత్నించినా సహించాను. మర్యాదగా జీవించే నా కూతుర్ని నీ కుమార్తె అమర్యాదకరంగా నిందించి నూతిలోకి తోసింది. నా కుమార్తె నీ రాజ్యంలో ఉండనంటోంది. నేను ఉండను అన్నాడు. రాక్షసరాజు వృషపర్వుడు కిన్నుడై, మీరిప్పుడు నా ముందు వెల్లడించిన అభియోగాల సంగతి నాకు తెలియదు. మీరు నన్ను విడిచి వెళ్తే నేను అగ్నిలో దూకి మరణిస్తాను అన్నాడు. శుక్రాచార్యుడు, మీ అనుచరుల కంటే నా కుమార్తె సౌఖ్యమే నాకు ముఖ్యం. ఆమెను శాంతింపజేస్తే ఉంటాను అని నిక్కచ్చిగా చెప్పాడు. వృషపర్వుడు తన పరివారంతో అడవికి వెళ్లి దేవయాని పాదాల మీద పడ్డప్పుడు, దేవయాని, నేనొక భిక్షగాడి కుమార్తెనని నిందించిన శర్మిష్ఠ నాకు దాసి కావాలి. నా తండ్రి నాకు వివాహం చేసే భర్త ఇంటా ఉండాలి అని షరతు పెట్టింది. వృషపర్వుడు సేవకులను పంపి శర్మిష్ఠని దేవయాని ముందు నిలబెట్టి తన తప్పులను ఒప్పుకోమన్నాడు. దేవయానికి దాసిగా ఉంటానన్నది శర్మిష్ఠ. దేవయాని శాంతించి తన తండ్రితో ఇంటికి వెళ్ళింది. మరోమారు యయాతి దేవయానికి ఎదురయ్యాడు. తనను వివాహం ఆడాలని మళ్లీ కోరింది. యయాతి తాను క్షత్రియుణ్ణని, బ్రాహ్మణ యువతిని వివాహమాడబోనని చెప్పి శుక్రాచార్యుడి వద్దకు వెళ్లాడు. అరుదైన పరిస్థితుల్లో ప్రతిలోమ వివాహం పర్లేదని శుక్రాచార్యుడు యయాతి దేవయానుల వివాహం జరిపించాడు. యయాతి దేవయాని ఎంతో సౌఖ్యమైన దాంపత్యం కొనసాగిస్తున్నారు. శర్మిష్ఠ దేవయానికి దాసిగా కొనసాగుతున్నది. ఒకరోజు శర్మిష్ఠ రహస్యంగా యయాతిని కలిసి తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. యయాతి ఆమె పట్ల ఆకర్షితుడై దేవయానికి తెలియకుండా రహస్యంగా శర్మిష్ఠను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన దేవయానికి శుక్రాచార్యుని చెవినకు వేసింది. శుక్రాచార్యుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నీకు అకాల వార్ధక్యం వచ్చుగాక అని యయాతిని శపించాడు. శుక్రాచార్యుడి శాపంతో నిండు యవ్వనంలో ఉన్న యయాతికి అకాల వృద్ధాప్యం వచ్చింది. యయాతి క్షమాపణ వేడుకున్నాడు. శుక్రాచార్యుడు ఆలోచించి, నా శాపం తిరిగి తీసుకోలేనిది. ఎవరైనా తిరిగి తన యవ్వనాన్ని నీకిచ్చి నీ వృద్ధాప్యం తీసుకుంటే మార్పు జరుగుతుంది అని యయాతిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. యయాతి చక్రవర్తి పాండవ వంశ పెద్దల్లో ఒకడు అనుకున్నాం. శాస్త్రాన్ని అనుసరించేవాడు, బాగా విద్య నేర్చిన ధర్మపరులైన కుమారులను పిలిచి, ఇంద్రియ సౌఖ్యాలను కోరుకుని మీ తాత శుక్రాచార్యుడి శాపంతో నేను వృద్ధుణ్ణయ్యాను. జీవితానందం వల్ల నాకు తృప్తి లేదు. మీలో ఒకరు నా వార్ధక్య భారాన్ని తీసుకుని మీ యవ్వనాన్ని నాకివ్వండి. ఏ కుమారుడైతే అంగీకరిస్తాడో అతడే ఈ రాజ్యానికి రాజవుతాడు. యవ్వనాన్ని పొంది ఆనందాన్ని పూర్తిగా అనుభవించాలని నాకు కోరికగా ఉంది అన్నాడు. పెద్ద కుమారుడు, ఓ మహారాజా, మహిళలు సేవకులు కూడా తమరి ముసలితనాన్ని తీసుకోరు, నవ్వుతారు అన్నాడు.
రెండో కుమారుడు, తండ్రి, ఈ ముసలితనం బలాన్ని పోగొట్టడమే కాక బుద్ధిని కూడా మందగింపచేస్తుంది, నేనా పని చేయలేను అన్నాడు. మూడో కుమారుడు, ముసలివాడు గుర్రాన్ని ఏనుగును స్వారీ చేయలేడు, ఆ ముసలితనంతో నేనేం చెయ్యాలి, నేనొప్పుకోను అన్నాడు. నాలుగో కుమారుడు కూడా వ్యతిరేకించాడు. యయాతి తీవ్ర విచారగ్రస్తుడయ్యాడు. ఐదో కుమారుడైన పురు పితృవాత్సల్యంతో ఒప్పుకున్నాడు. యయాతి పురును కౌగిలించుకున్న తక్షణమే యయాతి యవ్వనుడిగా మారిపోయాడు. పురు ముసలివాడయ్యాడు. యయాతి వాగ్దానం చేసినట్టుగా రాజ్యాన్ని పురుకు అప్పగించాడు. పురు రాజ్యాన్ని చక్కగా పరిపాలించి గొప్ప ఖ్యాతిని పొందాడు. యయాతి కుబేరుడి ఉద్యానవనంలో అప్సరసతో కూడా గడిపాడు. చాలా కాలం యవ్వన ఆనందాన్ని అనుభవించాడు. కాని తృప్తి చెందలేదు. తనలో కామతృష్ణ పెరుగుతోందనే వాస్తవాన్ని గ్రహించి పురు వద్దకు వచ్చి, కుమారా, ఇంద్రియ సంబంధమైన కోర్కెలు తగవు, నీ యవ్వనాన్ని నువ్వు తీసుకుని ఈ రాజ్యాన్ని బాగా పరిపాలించు అన్నాడు యయాతి. పురు తన యవ్వనాన్ని తిరిగి పొందాడు. యయాతి అడవులకు వెళ్లి తపస్సు చేస్తూ శరీరాన్ని చాలించాడు. చంద్రవంశ రాజుల్లో యయాతి ప్రసిద్ధుడు. ఈ వంశంలో జన్మించినవాడే దుష్యంతుడు. ఆయనకు పుట్టినవాడు భరతుడు. ఈ వంశస్థుడే హస్తి అనే రాజు. ఇదిలా ఉండగా మాండవ్య మహాముని తపస్సుతో పట్టణం వెలుపల అడవిలో కుటీరం నిర్మించుకుని అక్కడ నివసిస్తున్నాడు. ఆయన ఒకనాడు తన పర్ణశాల బయట ఓ చెట్టు కింద తపస్సు చేస్తున్న సమయంలో ఓ దొంగల గుంపు అడవి మీదుగా పరుగు పెడుతోంది. వారిని సైనికులు, ఉద్యోగులు తరుముతున్నారు. దొంగలు మాండవ్య మహాముని పర్ణశాల చూశారు. ప్రధానోద్యోగి తపస్సులో ఉన్న మాండవ్యుణ్ణి కఠినంగా ప్రశ్నించినా మాండవ్య మహాముని మౌనముద్ర దాల్చి ఉన్నాడు. సమాధానం రాకపోవడంతో రాజోద్యోగి ముని నటిస్తున్నాడు అనుకుని రాజుకి ఫిర్యాదు చేశాడు. రాజు విచారణ జరపకుండానే దొంగల నాయకుడైన మాండవ్యుడికి శిక్ష వెయ్యాలని ఉత్తర్విచ్చాడు. రాజోద్యోగి మాండవ్యుడి ఆశ్రమానికి వచ్చి ఒక వాడిగల ఈట మొనపై కూర్చోబెట్టి మునికి శిక్ష వేసి రాజుకి అప్పగించారు. యోగబలం వల్ల మునికి మరణం సంభవించలేదు. శిక్ష వేయబడిన ముని ఇంకా బతికే ఉన్నాడని, ఆ అడవిలోకి ఇతర మునులు ఆయన చుట్టూ చేరారని విని రాజు ఆశ్చర్యపడి తన అనుచరులతో అడవికి మాండవ్యుడిని కొరత నుంచి విముక్తి చేసి క్షమించాలని మొరపెట్టుకున్నాడు. మాండవ్యుడికి రాజుపైన ఆగ్రహం అయితే కలగలేదు. కాని యమలోకంలోని ధర్మదేవత వద్దకు వెళ్లి యమధర్మరాజుతో, రాజు నాకు కఠిన శిక్ష విధించడానికి ఇదివరలో నేనేమైనా నేరాలు చేశానా, అవేమిటి అని ప్రశ్నించాడు. యమధర్మరాజు, నీవు పక్షులను, ఈగలను బాధపెట్టావు. మనం చేసిన స్వల్ప మంచి పనైనా చెడ్డ పనైనా వాటి మంచి చెడు బట్టి ఫలితాలు వస్తాయని నీకు తెలియరా అని యమధర్మరాజు అన్నాడు. ఈ సమాధానానికి మాండవ్యుడు ఆశ్చర్యపోయి, ఈ నేరం నేనెప్పుడు చేశాను అని ప్రశ్నించాడు. యమధర్మరాజు, నీవు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు అన్నాడు. ఆగ్రహం చెందిన మాండవ్యుడు యమధర్మరాజుతో, పసివాడిగా ఉన్నప్పుడు అజ్ఞానంలో చేసిన తప్పులకు నీవు వేసిన శిక్ష కఠినంగా వేశావు కావున నీవు మానవలోకంలో జన్మించు అని శపించాడు. ఇలా మాండవ్యుడి శాపానికి గురైన యమధర్మరాజు విచిత్ర వీర్యుని రెండో భార్య అంబాలిక వద్ద ఉండే దాసికి వ్యాసుడి వలన విదురుడుగా జన్మించాడు. విదురుడే యమధర్మరాజు అని చెప్పడానికి ఈ కథ చెప్పవలసి వచ్చింది. అందుకే విదురుణ్ణి ధర్మశాస్త్రాలు తెలిసినవాడని, రాజ్యపాలనలో గొప్ప నిపుణుడని, ఇతడికి సాటి మరెవ్వరూ లేరని అంటారు. బాల్యంలోనే విదురుణ్ణి రాజైన ధృతరాష్ట్రుడికి ప్రధానమంత్రిగా భీష్ముడు నియమించాడు. ధృతరాష్ట్రుడు రాజకుమారులకు జూదమాడడానికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు విదురుడు రాజు పాదాలపై పడి ద్యూతం వద్దని విన్నవించాడు. ధృతరాష్ట్రుడు కూడా విదురుడి మాటకి విలువిచ్చి తన కుమారుడు దుర్యోధనుడికి ద్యూతం వద్దని చెప్పాడు. కాని దుర్యోధనుడు ఆ మాటల్ని లక్ష్యపెట్టలేదని మనకి తెలుసు. వచ్చే ఎపిసోడ్లో ఒక్కో పాత్ర, ఒక్కో సందర్భం కురుక్షేత్రానికి ఎలా కారణాలయ్యాయో తెలుసుకుందాం.